నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. పేరుకే పరామర్శ, ప్రదర్శించినవన్నీ ఫ్యాక్షనిస్ట్ పోకడలే. వైఎస్ జగన్పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు చేసిన పార్టీ శ్రేణులు. పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్. బంగారుకొట్ల బజార్ రామాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. శనివారం జరగనున్న చిన్నరథం తిరునాళ. బీజేపీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం. మాట్లాడిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులిగుజ్జు మహేష్. చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే పేరుతో వైఎస్ జగన్ ఆడిన నాటకం, పోలీసు వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఆయనలోని ఆధిపత్య భావజాలానికి, అహంకారానికి నిరసనాలని చెప్పాలని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఓ ప్రకటనలో అన్నారు. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి స్థానిక నాయకుల సమస్యలు విని వారిలో భరోసా నింపాలి. కానీ రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జగన్ చేసిన వీరంగం యాక్షన్ సినిమా క్లైమాక్స్ను తలదలేలా ఉందని ఎద్దేవా చేశారు. పేరుకే పరామర్శ తప్ప జగన్ ప్రదర్శించినవన్నీ ఫ్యాక్షనిస్టు పోకడలేనని దుయ్యబట్టారు. పోలీసుల బట్టలు ఊడదీస్తానన్న జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ప్రజల రక్షణ బాధ్యతల్లో తలమునకలైన పోలీసు వ్యవస్థకే మాయని మచ్చగా నిలిచిందన్నారు. మహిళా పోలీస్ అధికారులు ఆ జిల్లాలో విధి నిర్వహణలో ఉన్నారని తెలిసి జగన్ అలా వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. పోలీసులు సరిగ్గా పనిచేయకపోతే జగన్ రాప్తాడులో స్వేచ్ఛగా పర్యటించి యథేచ్ఛగా నోరు పారేసుకోగలడా అని వ్యాఖ్యానించారు. తన పర్యటనలో భాగంగా హెలీప్యాడ్ వద్ద పాపిరెడ్డిపల్లి చుట్టూ రక్షణగా నిలిచిన వందలాది మంది పోలీసులు జగన్కు కనిపించలేదా అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ జగన్ తీరును ఏమాత్రం ఉపేక్షించకూడదని పేర్కొన్నారు. తమపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా జగన్ క్షమాపణ చెప్పే వరకు రాష్ట్ర పోలీసు వ్యవస్థ పోరాడాలని పిలుపునిచ్చారు. ఆయన తన తప్పు తెలుసుకునేలా చేసి పోలీస్ పవర్ ఏంటో తెలియజేయాలన్నారు ప్రత్తిపాటి. సింగపూర్లోని ఓ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త రాజా రమేష్ ఆధ్వర్యంలో గురువారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా పట్టణంలోని చౌత్రా సెంటర్ నందు వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో జనసేన పార్టీ యువ నాయకులు మండలినేని చరణ్ తేజతో కలిసి ఆకుపూజ నిర్వహించారు. అనంతరం 108 కొబ్బరికాయలు దేవునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, మునీర్ హసన్, షేక్ సుభానీ, పఠాన్ ఖాదర్ బాషా, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు బొబ్బిళ్ల ప్రసాద్, జనసేన వీర మహిళలు అమరేశ్వరి, హసీనా, లక్ష్మీ ప్రసన్న, సరళ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ సమన్వయకర్త రాజా రమేష్ పట్టణంలోని మదర్ తెరిసా కాలనీలో ఉన్న ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత చర్చ్ పాస్టర్ ప్రత్యేక గీతాలు వినిపించారు. అనంతరం పాస్టర్తో పాటు సంఘ సభ్యులు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, ఎప్పటిలానే సంతోషంగా జీవించాలని, ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, మునీర్ హసన్,
షేక్ సుబానీ, పఠాన్ ఖాదర్ బాషా, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు బొబ్బిళ్ల ప్రసాద్, జనసేన వీర మహిళలు అమరేశ్వరి, హసీనా, లక్ష్మీ ప్రసన్న, సరళ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మరి ఆ చిన్నపిల్లవాడు స్టడీస్ కొరకై మరి ఆ దేశాలకు అక్కడ వెళ్ళి చదువుకుంటున్నాడు. మరి అనుకోని రీతిగా జరిగినటువంటి యొక్క ప్రమాదాన్ని బట్టి మరి అందరి గుండెల్లో కూడా చాలా బాధ కలిగింది. మరి ఆ సందర్భంగా మరి ప్రత్యేకంగా మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన వేడుకొని ఆ బాబుకు త్వరగా మరి మంచి ఆరోగ్యం సమకూర్చబడాలని, తను క్షేమంగా ఉండాలని, మళ్ళీ తిరిగి స్టడీస్లోకి వెళ్ళాలని, మరి ఆ దేవుడు మరి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఆ బాబుకి ఇవ్వాలని మరి మీరు కూడా ఆకాంక్షించి ఇక్కడికి వచ్చారు. అలాగే సార్ రాజా గారు కూడా ఉన్నారు. అలాగే వచ్చినటువంటి మరి కార్యకర్తలు అందరూ కూడా చాలా ప్రముఖులు ఉన్నారు ఇక్కడ. మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న సమయంలో మరి మా వంతు మేము ఆ యొక్క బాబు ఆదరణ కొరకు, ఆ బాబు యొక్క మరి ఆరోగ్యం కొరకు మరి ప్రార్థన చేయడానికి ఇక్కడ చేరి ఉన్నాము. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న నేపథ్యంలో అతను త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ సమన్వయకర్త రాజా రమేష్ పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్లో ఉన్న మసీద్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 10వ వార్డు బేరింగ్ మొలాలి నేతృత్వంలో జరిగిన ఈ ప్రార్థనల్లో పార్టీ శ్రేణులతో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొని మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునీర్ హసన్, షేక్ సుబానీ, పఠాన్ ఖాదర్ బాషా, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు బొబ్బిళ్ల ప్రసాద్, జనసేన వీర మహిళలు అమరేశ్వరి, హసీనా, లక్ష్మీ ప్రసన్న, సరళ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ అధినేత శ్రీ ప్రజల పవన్ కళ్యాణ్ గారి రెండో బిడ్డ మార్క్ శంకర్ సింగపూర్లో గత 3 రోజుల క్రితం చదువును విద్య పరిచయ క్రమంలో అగ్ని ప్రమాదం జరిగి వారికి చిన్న పార్టీ గాయాలతో ఈరోజు ప్రాణాపాయాలు బయటపడడం జరిగింది. ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను మతాలను కలిపి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పరితపించి పనిచేసినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రెండవ బిడ్డకి ఇలా జరగడం చాలా బాధాకర విషయం. ఆ బిడ్డ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెబుతుంటారు, అల్లా అయినా ఏసైనా ఈశ్వరుడైనా అంతా ఒకటే, కులాల ప్రస్తావన లేదు, మతాల ప్రస్తావన లేకుండా ఈ దేశం అభివృద్ధి జరగాలంటే అందరూ ఐక్యంగా కలిసిమెలిసి పనిచేయాలి, కలిసిమెలిసి బతకాలి అనే భావనతోటి ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన ఉన్నటువంటి మా డిప్యూటీ సీఎం గారికి బిడ్డకి ఈరోజు జరగటం మాకు చాలా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ దేవుడి వల్ల, ఆ ఈశ్వరుడు అల్లా వల్ల, అదేవిధంగా ఆ యేసు ప్రభువు దయ వల్ల ఈరోజు ప్రాణాపేక్ష లేకుండా బయటపడటం జరిగింది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన పరితపించినటువంటి, ఆయన పనిచేసినటువంటి దానికి ఈరోజు దేవుడు ఆ కుటుంబం పట్ల, ఆ చిన్నారి పట్ల ఎంతోమంది కోట్లాది మంది అభిమానులు, ఈ విధంగా సర్వమతాల కూడినటువంటి మతస్థులు ఈరోజు ప్రార్థనలు ఈరోజు ఆ బిడ్డకి సంపూర్ణంగా ఉన్నాయి. త్వరగా శంకర్ ఆరోగ్యంగా బయటకు వచ్చి, నిండుగా ఆరోగ్యాలతో బయటకు వచ్చి చదువును అభ్యసించి ప్రజల మధ్య బాగుండాలి, నిత్యం అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతో తను జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా చౌతా సెంటర్ ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో ఆకు పూజ 108 టెక్కాలతోటి అన్ని మతస్థులు ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా జేసీఎఫ్ చర్చిలో పాస్టర్లతో ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక ప్రార్థన జరగడం. అదేవిధంగా ముస్లిం పెద్దలు ఈరోజు మతస్థులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బిడ్డ బాగుండాలని ప్రత్యేకమైన ప్రార్థన చేశారు. వారందరికీ నేను మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబం నిండుగా ఆరోగ్యాలతో ఉండి ప్రజల పక్షాన పోరాడుతూ నిత్యం ఎవరైతే అణగారిన వర్గాల ప్రజల కోసం వారి కుటుంబం పాటుపడాలని, వారి బిడ్డలు బాగుండాలని ఈ సభంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కూటమి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు చిలకలూరిపేటలోని
జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సమన్వయకర్త తోట రాజా రమేష్, అలాగే ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదరులకి, హిందువులకి అందరికీ నమస్కారాలు. అలాగే ఉదయం మన ఆంజనేయ స్వామి గుడిలో ప్రార్థన చేయటం, ఈ యొక్క ప్రార్థనలు తర్వాత వచ్చేసి చర్చిలో ప్రార్థనలు ఎందు నిమిత్తం అంటే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అబ్బాయి మార్క్ శంకర్ గారికి అంటే సింగపూర్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అతనికి కొంచెం బాగలేదు కాబట్టి ఆ దేవుడి దయ వల్ల, అల్లా దయ వల్ల అతను కూడా బాగున్నాడు, ఇంకా బాగుండాలని, అలాగే ఆ చిరంజీవి కుటుంబం, పవన్ కళ్యాణ్ కుటుంబం అందరూ బాగుండాలని వాళ్ళు కోరుకుంటూ సర్వమత ప్రార్థన అంటే అందరూ ఒకటే, ఒక హిందువులని లేదు, క్రిస్టియన్ లేదు, ముస్లిమ్స్ లేదు, అందరం ఒకటే, అందరూ బాగుండాలని మా దేవుడు ఏ విధంగా అయితే చెప్పారో అలాగే ప్రార్థన చేస్తూ ఆ అబ్బాయి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారాన్ని పురస్కరించుకొని శ్రీ దత్తసాయికి అభిషేక పూజ, అర్చన కార్యక్రమాలు, అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం దివంగత బ్రహ్మశ్రీ పూసపాటి వీరబ్రహ్మం కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతి గురువారం జరిగే అన్నసంతర్పణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలయ్యా అన్న షిరిడీ సాయి సూక్తితో గత 14 సంవత్సరాలుగా ప్రతి గురువారం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, ప్రముఖ చార్టెడ్ అకౌంట్ అన్నదాత పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ సాయినగర్లో వేంచేసి ఉన్న షిరిడీ సాయినాథుని మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజు గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయినాథునికి హారతులు, పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి గురువారం దేవస్థానంలో అన్నప్రసాద వితరణ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా దాదాపు 1000 మందికి అన్నదానం నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణం మెయిన్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానం పంచాంగనిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం సహస్రనామార్చన, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు దివి మాధవ రామాచార్యుడు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ సీతారామస్వామి వారి దేవస్థాన కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, 12వ తేదీన చిన్నరథం తిరునాళ్ల వైభవంగా జరగనుందని, భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో వేద పండితులు దివి పవన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట క్రియాశీల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వక్తలుగా మాజీ జిల్లా అధ్యక్షులు పోటు పూర్ణచంద్రరావు, కార్యక్రమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులిగుజ్జు మహేష్, మండల ఇన్ఛార్జ్ వంకాయలపాటి వంశీధర్ పాల్గొని పార్టీ చరిత్ర, ప్రస్తుత పార్టీ దేశం అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఎలా పనిచేస్తుంది, విజన్ 2047 వికసిత భారత్ లక్ష్యం దిశగా బీజేపీ ప్రభుత్వం ప్రయాణం ఎలా సాగుతుంది అనే అంశాలపైన ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడిపత్రి జయరామిరెడ్డి, మండల అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ, ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహోన్నత సంకల్పంతో ఆయన ప్రయాణం చేశారు. ఆ అంత్యోదయ సిద్ధాంతాన్ని అమలుపరచడంలో భాగంగానే ఇప్పుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి జన్ధన్ యోజన ఖాతాలు ఏర్పాటు చేసి మధ్యలో పేదవాడు, ప్రభుత్వం నుంచి పేదవాడికి డబ్బు చేరే మధ్యలో ఎటువంటి అవినీతి జరగకుండా, ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు మాట చెప్పారండి, ₹1 అనేవాడిది ప్రభుత్వం నుండి పేదవాడికి చేరేలోపు మధ్యలో ఆ చేతులు మారి 15 పైసలు మాత్రమే పేదవాడి చేతికి వస్తాయి అని చెప్పారు. అటువంటి పరిస్థితి జరగకూడదని ఆ రూపాయి డైరెక్ట్గా పేదవాడికి చేరాలనే జన్ధన్ ఖాతాలను ఏర్పాటు చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం ఆ యూనియన్ నాయకులు, ఉద్యోగులు నిరసన ధర్నా నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, 2019 నాటి సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల పనితీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ధర్నా చేశారు. ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పలువురు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
మజ్దూర్ యూనియన్ చెప్పు. ఆర్టీసీ ఎండీ గారికి నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ వారు మెమరాండంలో ఇచ్చిన సంస్థను పరిష్కరించాలని మరియు ఉద్యోగ భద్రత సర్కులర్ 1/2019 సర్కులర్ అమలు చేయాలని పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ రేపు 2 రోజులు గేట్ మీటింగ్ పెట్టి ధర్నా చేయడం జరుగుతున్నది. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని 1/2019 సర్కులర్ను అమలు చేయాలని ఉద్యోగ భద్రత సర్కులర్ 1/2019 అమలు చేయాలని పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ వారు ఈరోజు రేపు 2 రోజులు ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చారు. 2019 ఒకటి సర్కులర్ అమలు చేయాలని, పెండింగ్ బకాయిలను డిఏలను వెంటనే విడుదల చేయాలని, బాకీలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు గేట్ మీటింగ్ జరపడం జరిగినది. నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఎన్ఎంఈ మజ్దూర్ కమిటీ తరఫున గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగినది. నాదెళ్ల మండలం కనపరు గ్రామంలో మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాతాని సీతారామయ్య మృతి చెందారు. ఆయన వయసు 75 ఏళ్లు. భౌతిక కాయాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సందర్శించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీతారామయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింగయ్య, నాతాని రాఘవయ్య, జయప్రసాద్, సీనియర్ జర్నలిస్టు జరుగుల శ్రీనివాసరావు, గుత్తా అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.